గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్టెక్ ట్రేడ్. బెస్టెక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీ యొక్క ట్రేడ్లు కనుక చేయాలి అనుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక నిపుణులను సలహా మేరకు సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు బెస్టెక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు ట్రేడ్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్రజెంట్ చేసినటువంటి ఒక వీడియో గురించి మీకు తెలియజేస్తాను. ఒక్కసారి అది వినండి, మనకు ఐడియా వచ్చేస్తుంది. బెస్టెక్ ట్రేడ్ ఆల్రెడీ కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ మీకు వీడియోని ప్రజెంట్ చేసింది. అది ఏమిటి అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి. ఒకసారి వినండి. Yes friends, now I am showing you regarding JSW Steel. ఈరోజు JSW స్టీల్ ఆల్మోస్ట్ అప్లై చేసి చూశాను. ఇది ఎక్సలెంట్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ ఇట్? దిస్ టూల్ ఈజ్ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్. కూడా అలానే ప్లాన్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. సో ఇక్కడ ఇది ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేసింది. అప్ సైడ్ మొమెంటంలో క్యాండిల్ క్లోజ్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, అప్ సైడ్ మొమెంటంలో క్యాండిల్ క్లోజ్ అయింది, బట్ విక్తో క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్గా రేపు జస్ట్ అలా కొంచెం అప్ సైడ్ చూపించిన కంగారు. టార్గెట్ ఎంతవరకు? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్ చెప్తున్నాను 1060. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్ 1060, సెకండ్ టార్గెట్ 1080. మీకు మరొక విషయం చెప్పమంటారా? అండ్ ఎక్సలెంట్ విషయం మీకు ముందుగానే తెలియజేస్తుంది బెస్టెక్ ట్రేడ్. JSW స్టీల్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అచీవ్ 1200 రూపీస్. ఎస్ ఫ్రెండ్స్, 1200. సి ఫ్రెండ్స్, బెస్టెక్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేసినా కానీ ట్రేడ్ని బ్యూటిఫుల్గా మంచిగా డిజైన్ చేసుకొని అప్పుడు మాత్రమే ప్లాన్ చేస్తుంది. ఇక్కడ JSW స్టీల్ గురించి చెప్పినప్పుడు పడినప్పుడల్లా కొనుక్కోమన్నాం, అంతేగాని ఆన్ ది స్పాట్ కొనుక్కోమని JSW ఆ వీడియోలో చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. సో బెస్టెక్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేసినా మాటు వేసి ఒడిసి పట్టుకుంటుంది ట్రేడ్. అలా మనం డిప్స్ వచ్చినప్పుడల్లా జాగ్రత్తగా చూసుకొని ఫండ్ అవైలబుల్ చేసుకొని కొనుక్కోవాలి. సపోజ్ ఇదే కనుక క్యాష్లో మీరు కొనుక్కున్నట్లయితే, సపోజ్ క్యాష్లో కనుక దీన్ని మీరు కొన్నట్లయితే ఎంత అయి ఉంటుంది? సి ఫ్రెండ్స్, సో మనం వీడియో చేసింది 7 డేస్ బ్యాక్. 7 డేస్ బ్యాక్ ఇది హై వచ్చేసి 1045 దాకా హై అయింది, కానీ ఇమీడియట్గా మళ్ళీ పడిపోయింది ఫ్రెండ్స్. సో ఆన్ 30th June ఇట్ మేడ్ లో ఎంత వచ్చిందంటే 1014 వచ్చింది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది బై చేయడానికి. సో నేను చెప్పింది బెస్టెక్ ట్రేడ్ చెప్పింది అదే, బై ఆన్ డిప్స్. ఒకవేళ 1025 నుంచి 1014 వరకు కనుక కొనుక్కున్నట్లయితే ఇది ఫ్యూచర్స్లో వచ్చేసి క్యాష్లో కొనుక్కుంటే కనుక కనీసం 200 షేర్లు ఆన్ యావరేజ్ మీకు 1020లో కొన్నట్లయితే దాదాపు 2 లక్షలు అయిపోతుంది. అదే ఫ్యూచర్స్లో కనుక తీసుకున్నట్లయితే 1,40,000 మాత్రమే ఇది తీసుకుంటాడు. ఇది 1,40,000 మాత్రమే దీన్ని తీసుకుంటాడు ఫ్యూచర్స్లో. లాట్ సైజ్ వచ్చేసి 675 లాట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 675 లాట్ సైజ్ అంటే ఇది కాదు, సో 675 లాట్ సైజు ఇంటూ మార్జిన్ ఇప్పుడు ఎంత అయింది? ఆల్రెడీ మనం చెప్పిన 1060 టార్గెట్ అచీవ్ అయింది. డౌన్ సైడ్ వచ్చేసి మనం కనీసం 1018లో మనం తీసుకున్నా కానీ, లేదా 1020 నుంచి 1060 అంటే 40 కదా, 40 పాయింట్స్ ఇంటూ 40 ఎంత ఫ్రెండ్స్? 27,000 రూపీస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,40,000. పీరియడ్ జస్ట్ 1 వీక్. See, this is how Bestech Trade will provide a excellent trades friends. కాకపోతే కొంచెం ఓపికతో ఫండ్ పెట్టుకొని ఓపికతో వెయిట్ చేయాలి. ఒకవేళ కింద పడిపోయింది బాగా ఛాన్స్ ఉంటే కనుక మైనస్ని కవర్ చేసుకునే ఫండ్ అవైలబుల్ చేసుకోవాలి.
అట్ ద సేమ్ టైం మరొక బేస్ లెవెల్లో ఇంకొక లాట్ తీసుకునేందుకు సరిపడా ఫండ్ని ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు మీకు ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. దీనికి స్టాప్ లాస్ వచ్చేసి హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఇది బై కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ మీరు చాలా లోలో ఉంటుంది, 980 ఆ రేంజ్లో ఉంటుంది, బిలో 900. సో స్టాప్ లాస్ 99% ఇది హిట్ చేయదు, పైకే వెళ్తుంది. కాబట్టి ఆ రోజు టెక్నికల్ టూల్స్ని అప్లై చేసి బెస్ట్ లక్ ట్రేడ్ ముందుగా చెప్పినటువంటి లెవెల్స్, సో ఆ లెవెల్ ప్రకారం ఫస్ట్ టార్గెట్ అయిపోయింది ఫ్రెండ్స్. దోస్ హూ ఆర్, కానీ ఆ వీడియోని ఓన్లీ 33 మెంబర్సే చూశారు, ఎంతమంది అటెంప్ట్ చేశారో నాకైతే తెలియదు. కనీసం 10 షేర్లతో కూడా ట్రేడ్ చేసుకున్నా కానీ 10 షేర్లు ఇంటూ 1000 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 10,000. 10,000కి గాను మీకు 40 పాయింట్లు వచ్చింది. ఏంటి 10 షేర్లకి 40 పాయింట్లు అంటే 40 ఇంటూ 10 అంటే 400. 1000 అర్థమైందా? 10,000కి 400 మీకు, ఇది 1 వీక్లో సేఫెస్ట్ ఎర్నింగ్ మనీ. ఏది మామూలుగా క్యాష్లో కొనుక్కున్నట్టయితే, క్యాష్లో కూడా మీకు ఓకే, ఫీచర్స్లో కొనుక్కున్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. ఒకవేళ మీరు అన్నట్టు మీరు అడగచ్చు, సపోజ్ ఫీచర్స్లో ఇంత డబ్బు పెట్టి కొంటాము, ఇన్ కేస్ అది కానీ ట్రేడ్ రివర్స్ అయిపోతే ఏంటి పరిస్థితి అని. సో దానికి స్ట్రాటజీ బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఆల్రెడీ జాగ్రత్త చేసి ఉంటుంది, చేసుకొని ఉంచుకుంటుంది. కింద అది కనుక పడిపోతున్నప్పుడు లెవెల్స్ తెలిసిపోతాయి, ఎటు నుంచి ఎటు పడిపోతుంది అనేది. అప్పుడు ఎలా నో లాస్ నో గెయిన్లో బయటికి రావాలి అనేది ఇమ్మీడియట్గా మీకు వీడియో రూపంలో అందిస్తుంది. దాని ప్రకారం మీరు ట్రేడ్ని నో లాస్ నో గెయిన్లో ఆర్ మినిమల్ ప్రాఫిట్తో మీరు బయటకు వచ్చేయచ్చు. బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే, ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే పక్కాగా అయితే తీరుతుంది, చాలా పక్కాగా ఉంటాయి బెస్ట్ ట్రేడ్. మీకు ఆల్రెడీ తెలుసు. మీరు చేయాల్సింది ఒకటే, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోను రిలేటివ్స్ గ్రూపుల్లోను ఛానల్ని ప్రమోట్ చేసి మరింత లింక్ని పంపించి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు చూడండి. ఇలాంటి ఎక్సలెంట్ వీడియోస్ని మీకు అందించడానికి బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. బాయ్.